వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయ్ కథన్ డే 18 సిరీస్లో గ్రాఫ్ సమ్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 5 pencils and 7 pens together cost 50 rupees. Next, 7 pencils and 5 pens cost 46 rupees. Find the cost of each pencil and each pen. ఈ క్వశ్చన్ మనం గ్రాఫ్లో సాల్వ్ చేసి దానికి పెన్స్ కాస్ట్ ఎంత, పెన్సిల్ కాస్ట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. The cost of each pencil is x rupees అనుకుందాం. The cost of each pen equal to y. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు మనకి, కాస్ట్ ఆఫ్ 5 pencils ప్లస్ కాస్ట్ ఆఫ్ 7 pens ఈక్వల్ టు 50 rupees. దట్ మీన్స్ పెన్సిల్స్ అంటే ఎవరు మనకి x కదా, పెన్స్ అంటే y. 5x ప్లస్ 7y ఈక్వల్ టు 50. ఇక్కడ 7yని ఇలా ఉంచి 5xని LHS నుంచి RHSకి మూవ్ చేద్దాం. 7y ఈక్వల్ టు 50 మైనస్ 5x. ఇక్కడ 7ని కూడా LHS నుంచి RHSకి మూవ్ చేసుకుంటే 50 మైనస్ 5x బై 7. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏం పాస్ చేశాడు, కాస్ట్ ఆఫ్ 7 pencils ప్లస్ కాస్ట్ ఆఫ్ 5 pens ఈక్వల్ టు 46. అంటే 7x ప్లస్ 5y ఈక్వల్ టు 46. 5y ఈక్వల్ టు 46, ఇక్కడ ప్లస్ 7x కాబట్టి మైనస్ 7x. y ఈక్వల్ టు 46 మైనస్ 7x బై 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఎక్స్కి వైకి కోఆర్డినేట్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ వై. ఎక్స్ నేను 0 తీసుకున్నాను, ఇప్పుడు y వాల్యూ. ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి మా. 50 మైనస్ 5 ఇంటూ 0 బై 7. సో 50 బై 7. నెక్స్ట్ 50 మైనస్ 5 ఇంటూ 1 బై 7. 50 మైనస్ 5 ఎంత, 45. సో ఇది ఏమవుతుంది మనకి 45 బై 7. నెక్స్ట్ 50 మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ 2 కదా, 5 ఇంటూ ఎక్స్ ప్లస్లో 2 తీసుకున్నాను కదా బై 7. 50 మైనస్ 5 2 జర్ 10, 10 బై 7 అంటే 40 బై 7. అర్థమవుతున్నాయి వాల్యూస్ ఎలా వస్తున్నాయో నాకు, ఓకేనా. అంటే ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్లో నేను తీసుకున్న 0ని 1ని 2ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. సో XY కోఆర్డినేట్స్ వచ్చినాయి. 0, 50 బై 7, 1, 45 బై 7, 2, 40 బై 7, 3, 35 బై 7. ఇది ఎంత అవుతుంది, 30 బై 7 అంటే 5. అంటే దీని వాల్యూ ఎంత, 3, 5. అండ్ అలాగే 10, 0. నెక్స్ట్ y ఈక్వల్ టు 46 మైనస్ 7x బై 5. సో x వాల్యూ 0 తీసుకున్నప్పుడు ఇక్కడ 0 అయిపోతుంది, ఇదంతా 46 బై 5. నెక్స్ట్ x వాల్యూ 1 తీసుకుంటే 46 మైనస్ 7 ఎంత చెప్పండి, ఇట్స్ 39 బై 5. నెక్స్ట్ x వాల్యూ 2 తీసుకుందాం, 46 మైనస్ 14, 22 బై 5. నెక్స్ట్ 3 తీసుకుంటే 7 3 జర్ 21, 46 మైనస్ 21, 25 బై 5. సో ఇక్కడ మనకి x, y కోఆర్డినేట్స్ వచ్చినాయి. 0, 46 బై 5, 1, 39 బై 5, 2, 22 బై 5 అండ్ 3, 5. ఈ 3, 5 ఇక్కడ కూడా ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ మన ఆన్సర్ ఇలానే వస్తుంది. ఇప్పుడు గ్రాఫ్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, చక్కగా గ్రాఫ్లో మనం లైన్స్ 0 నుంచి మన రైట్ సైడ్కి ఉంటాయి చూసారా. మన రైట్ సైడ్కి ఉండేవి పాజిటివ్ వాల్యూస్, మన లెఫ్ట్ సైడ్కి ఉండేవి నెగిటివ్ వాల్యూస్. అండ్ అలాగే y యాక్సిస్కి వచ్చేసరికి అప్లో ఉండేవి పాజిటివ్ వాల్యూస్, డౌన్లో ఉండేవి నెగిటివ్ వాల్యూస్. ఇప్పుడు మనం చక్కగా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసుకున్న ఈ XY పాయింట్స్ నుంచి గ్రాఫ్ అనేది డ్రా చేసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న పాయింట్లు అన్ని డివిజన్లతోనే ఉన్నాయి కదా. సో ఫస్ట్ 0, 5 బై 7, 50 బై 7. 50 బై 7 అంటే ఇది 7 టేబుల్ 49ని 7 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 7 పాయింట్ ఇంకా 1 మిగులుతుంది కదా, అంటే ఇదంతా మనం ఏం తీసుకోవచ్చు దీన్ని 0, 7. సో ఫస్ట్ x యాక్సిస్ మీద 0 తీసుకోవాలి, 0, 7 కదా. నెక్స్ట్ y యాక్సిస్ మీద 7 అంటే ఇక్కడ ఈ పాయింట్ని మనం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం, 0, 7 ఇది అయిపోయింది. 1, 45 బై 7 మార్క్ చేయలేదు మనం, లేదంటే మార్క్ చేసుకున్న 6కి మార్క్ చేసుకుంటాం. ఎక్కడ వస్తుంది, 45 బై 7 అంటే 6 టైమ్స్ కదా 42. సో 6 42 కాబట్టి మనం 6 దగ్గర ఎక్కడో మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ 2, 40 బై 7. 2కి 40 బై 7, 40 బై 7 అంటే 5 పాయింట్ సంథింగ్ వస్తుంది. 3కా 2కి
సో నెక్స్ట్ పాయింట్ ఏంటి 3,5. ఎక్స్ యాక్సిస్ మీద 3, వై యాక్సిస్ మీద 5 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. అర్థమైందా? ఎక్స్ యాక్సిస్ మీద 3, వై యాక్సిస్ మీద 5. నెక్స్ట్ 10,0. ఎక్స్ యాక్సిస్ మీద 10, వై యాక్సిస్ మీద 0. ఓకే, ఇప్పుడు సెకండ్ లైన్ చూద్దాం. చూడండి 0,46/5. 46/5. 5 టేబుల్ 45ని 9 టైమ్స్. సో ఇక్కడ ఇదేంటి 0,9. సో ఫస్ట్ మనం ఎక్స్ యాక్సిస్ మీద 0 తీసుకోవాలి అండ్ అలాగే వై యాక్సిస్ మీద 9. నెక్స్ట్ పాయింట్స్ 3,5. 3,5 అనదర్ పాయింట్. ఇప్పుడు మనం ఈ డాట్స్ ఏవైతే పెట్టుకున్నామో అవన్నీ కలిసేలాగా లైన్స్ అనేది డ్రా చేద్దాం. చూడండి చక్కగా లైన్స్ డ్రా చేసుకున్నాము. సో సొల్యూషన్ ఏంటి 3,5. ఇక్కడ మనం ఫస్ట్ డ్రా చేసిన లైన్కి నేమ్ ఏంటి మనం 5x + 7y = 50. సెకండ్ లైన్ ఏంటి మనది 7x + 5y = 46. సో 2 లైన్స్ని చక్కగా డ్రా చేసుకున్నాము. మీకు పాయింట్స్ ఎలా మెజర్ చేయాలో వచ్చింది. ఒకవేళ డెసిమల్స్లో ఉంటే ఒక్కసారి గ్రాఫ్ని సరిగ్గా చూడండి. మనకి ఇక్కడ ఒక డార్క్ లైన్ కనిపిస్తుంది కదా మధ్యలో కొంచెం మిడిల్లో. ఇది 0 నుంచి కౌంట్ చేసుకుంటే ఈ లైన్ నుంచి ఈ లైన్కి 5 లైన్స్ ఉంటాయి. అంటే 5 పార్ట్స్ 1 2 3 4 5. అలానే పైన కూడా మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి 10 లైన్స్ ఉంటాయి ఇవి. సో 0.5 అలా తీసుకుంటే ఇక్కడ 5 దగ్గర, 3.7 అంటే 7 దగ్గర లైన్స్ డ్రా లెక్క పెట్టుకుని కౌంట్ చేసుకుని మనం పాయింట్ అనేది మెజర్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి 10 students of a class 10th took part in a mathematical quiz. If the number of girls is 4 more than the number of boys, find the number of boys and girls who took part in the quiz. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ అనుకున్నాము, నెంబర్ ఆఫ్ గర్ల్స్ వై. మనకి అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అని చెప్తున్నారు 10. అంటే x + y = 10. దట్ మీన్స్ y = 10 - x అంటే -x + 10. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ = 4 మోర్ దెన్ బాయ్స్. బాయ్స్ కంటే గర్ల్స్ ఎంతమంది ఎక్కువ 4 మెంబర్స్ ఎక్కువ. అంటే y = x + 4. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి x y x, y. ఫస్ట్ నేను x 0 తీసుకున్నాను, అప్పుడు y ఏమవుతుంది 10. నెక్స్ట్ ఇది 1 తీసుకుంటే 9, 2 తీసుకుంటే -2 + 10 ఎంతమ్మా 8, 10 తీసుకుంటే 0. మేడం సడన్గా 10 ఎందుకు తీసేసుకున్నారు? 3 4 ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి జీరోస్తో ఉంటే సొల్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో అందుకని నేను ఇక్కడ 10 తీసుకున్నాను. ఎందుకంటే ఈక్వేషన్ చూడగానే తెలుస్తుంది మనకి y వాల్యూ 0 కావాలంటే x వాల్యూ ఎంత అవ్వాలి 10. నెక్స్ట్ వన్ చూడండి y = x + 4. సో x ప్లస్లో 0 తీసుకుంటే y వాల్యూ 4. నెక్స్ట్ x ప్లస్లో 1 తీసుకుంటే y వాల్యూ 5. నెక్స్ట్ x ప్లస్లో 2 తీసుకుంటే 2 + 4 6. ఇప్పుడు అన్నీ అలా చేసుకుంటూ వెళ్ళిపోతే వస్తూనే ఉంటాయి. మనకి 0 కదా కావాలి. సో x ప్లస్లో నేను -4 తీసుకుంటే y వాల్యూ ఎంత 0. సో గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అవి ఎలానో చూద్దాం. చూడండి మనం ఒకసారి గ్రాఫ్ డ్రా చేసుకున్నాను. ముందు చెప్పినట్టే నేను రైట్ సైడ్లో ఉండేవి పాజిటివ్, లెఫ్ట్ సైడ్లో ఉండేవి నెగిటివ్, పైన ఉండేవి పాజిటివ్ వై యాక్సిస్కి, కింద ఉండేవి నెగిటివ్. ఇప్పుడు పాయింట్స్ మార్చేద్దాం. చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటి 0,10. అంటే x యాక్సిస్ మీద 0ని, వై యాక్సిస్ మీద 10ని మార్క్ చేశాను. నెక్స్ట్ 1,9. ఇక్కడ 1 వస్తుంది 9. నెక్స్ట్ పాయింట్ చూడండి 2,8. x యాక్సిస్ మీద 2 అండ్ ఆల్సో వై యాక్సిస్ మీద 8. నెక్స్ట్ పాయింట్ ఎంత 10,0. x యాక్సిస్ మీద 10, వై యాక్సిస్ మీద 0. ఒక లైన్ అయింది. సెకండ్ లైన్ చూద్దాం. 0,4, 1,5. 0,4, 1,5. నెక్స్ట్ 2,6, 2,6. లాస్ట్ పాయింట్ -4,0.
సో ఇది మైనస్ కనిపిస్తుందా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో -4 x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద 0. ఇప్పుడు దీన్ని ఇలా ఒక లైన్, ఈ పాయింట్స్ని ఒక లైన్ డ్రా చేద్దాం. చూడండి, చక్కగా లైన్స్ డ్రా చేసుకున్నాం కదా. ఈ కట్ అయిన పాయింట్ ఏదైతే ఉందో ఇది మన ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఈ పాయింట్ x యాక్సిస్ మీద ఎక్కడ ఉంది చూడండి 3 అండ్ y యాక్సిస్కి 7. సో P ఏమవుతుంది 3, 7. దేర్ఫోర్ సొల్యూషన్ ఈజ్ 3, 7 దూస్ అంటే x = 3 y = 7. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు మన వీడియోస్ నచ్చుతున్నాయి, మీరు మన వీడియోస్ నుంచి నేర్చుకుంటున్నాము అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.